హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక గాడ్ డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. నా మీద నమ్మకం పెట్టుకొని పరమ భక్తితో నేను డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు వీడియోని లైక్ చేసి నా కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అందులో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. రెండు అలక్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 348 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు డైలాగ్ అయితే ఉంటుంది. మీరు స్టార్టింగ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు ఏదైనా గాడ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎవరిదైనా దేవుడి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వినాయకుని ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత 12.2 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో ఫిల్గా ఉండకపోతే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే మీ ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి కింద గ్రూప్ కిందికి అయితే తెచ్చుకోండి. ఫోటోని కిందికి తెచ్చుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ ఇసి ఇక్కడ మీకు బ్రైట్నెస్ అని కనిపిస్తుంది పైన, దీని మీద ట్యాబ్ ఇసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని బ్రైట్నెస్ -50 అయితే తీసుకోండి. బ్రైట్నెస్ -50 చేసుకున్న తర్వాత కాంట్రాస్ట్ దగ్గర వచ్చి దీన్ని కూడా -35 అయితే తీసుకోండి. -35 చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ ర్యాండమ్ అని సెర్చ్ చేయండి. ర్యాండమ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు సెకండ్ వస్తుంది ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాగ్నెట్యూడ్ని 4% అయితే తీసుకోండి. తర్వాత స్పీడ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి దీన్ని 2.00 అయితే తీసుకోండి. 2.00 చేసుకున్న తర్వాత మళ్ళీ 12.2 సెకండ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మీరు మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వినాయకుని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి బాయ్స్ ఫొటోస్ మీ ఫొటోస్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. నేను వినాయకుని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. 1 by 1 ఎన్ని బీట్ మార్ ఉంటే అన్ని బీట్ మార్ దగ్గర మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 13.12 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి కింద రైట్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి రైట్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 ఎన్ని బీట్ మార్ ఉంటే అన్ని బీట్ మార్ దగ్గర మీరు ఫోటో సెలెక్ట్ చేసుకొని రైట్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి రైట్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి రైట్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. 23.28 సెకండ్ దగ్గర నుంచి మీకు రెక్ట్ యాంగిల్ అయితే ఉండవు, ఓన్లీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 27.5 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి.
ఇలా 1 by 1 మీరు ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 348 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు టోటల్ 2 ఎఫెక్ట్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఫోటో మీ ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 12.2 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి మీకు ఇక్కడ రెక్టాంగిల్ కింద ఉన్న ఫొటోస్ అన్ని ఫొటోస్కి స్టార్టింగ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీ ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీ ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. లాస్ట్ 4 ఫొటోస్ వదిలేసి ఈ రెక్టాంగిల్ కింద ఉన్న ఫొటోస్ అన్ని ఫొటోస్కి స్టార్టింగ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మీరు ఇలా 1 by 1 ఫోటో మీ ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీ ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్ 4 ఫొటోస్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటో మీ ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఫోటో మీ ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 4 ఫొటోస్కి సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మీరు ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.